వామ్మో అసలు నేను ఇప్పుడు అనుకోలేదు 10 కురుకురే ప్యాకెట్లకి 6,000 తగలెడతానని. యాజ్ యూజువల్ మ్యాటర్ అని చెప్పమని మనం నేను ఫస్ట్ టైం చూసినట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అసలే చర్చికి వెళ్దాం అనుకుని వెళ్ళైపోయాను చిరాకులో ఉన్న మాకు. చిన్న సాయం అంటూ ఫోన్ చేశాడు ఈ పెద్ద మనిషి. ఏవో పెద్ద పెద్ద ఐటమ్స్ చాలా కొనాలి 50 పౌండ్లు దాకా ఖర్చేది అని చెప్పి మమ్మల్ని రైట్ వేకి తీసుకొచ్చాడు. నేను పొదిగా కార్ లో కూర్చుంటాను, మీకు కావాల్సినవి తెచ్చుకోండి, నేను రాను అని మొత్తుకున్నా. నువ్వేం కొనొద్దులే, ఒక్కదాని కార్లు ఎందుకు ఊరికే మాతారా, వెంటనే వచ్చేద్దాం అని చెప్పి లోపలికి తీసుకెళ్లారు. అసలే మన క్రేవింగ్స్ ప్రెగ్నెంట్ లేడీకి వచ్చినట్టు వస్తాయి అనమాట. ఇండియాలో సగం రోజులు ఈ కురుకురే ప్యాకెట్లతోనే బతికేశాను. మా అమ్మ నాన్న తిట్టుకుని తిట్టేవాళ్ళు అయితే మానే అని మాందామనే అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా తప్పక మానేశాను. సారీ తప్పక కాదు, ఇక్కడ దొరకవు కాబట్టి. ఇంకా అక్కడ అలా ఒక్కసారి కురుకురేలన్నీ చూసేసరికి నాలో చంద్రముఖి బయటకు వచ్చేసింది. సరేలే అని కొంచెం పైసల గురించి ఆలోచించి 10 ప్యాకెట్లతో సర్దుకుపోయాను. అంతటితో ఆగేనా. బిల్ అయిపోయిన తర్వాత స్వీట్లు అవసరమా నాకు అనుకున్నాక ఆగుతానా. గట్టిగా కొడితే 4 స్వీట్లు లేవు, 400 500. కానీ ఏం చేద్దాం, అరగంట ఆలోచించా తినాలా వద్దా కొనాలా వద్దా. చివరికి మనం అనుకున్నదే కదా చేస్తాం, తినాలనిపించిన తర్వాత ఎందుకు ఆగుతాం. కొనేసాను. స్వీట్లు అయితే చాలా బాగున్నాయి. అక్కడ కొని తినేటప్పుడు ఒంట్లో చంద్రముఖి ఉంది కదా, రేట్ గురించి అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు ఇంటికి వచ్చి బిల్లు చూసిన తర్వాత రియలైజ్ అయిన మ్యాటర్ ఏంటంటే అక్షరాల 6,000 అండి. కురుకురే ప్యాకెట్లకి 50 పౌండ్లు ఖర్చు పెడతానని వచ్చిన పెద్ద మనిషి 5 పౌండ్లు కూడా ఖర్చు పెట్టలేదు. 5 పౌండ్లు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేని మేమేమో 60 పౌండ్లు ఖర్చు పెట్టొచ్చు. సో నా సోదరి మనులందరికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అనవసరంగా ఇళ్ళు పిలిచారని అవసరం లేకుండా షాపింగ్ లో మాత్రం వెళ్ళకండి. ఎంత గట్టి ఫిక్స్ అయినా ఏదో ఒకటి కొనేస్తాము. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు ఇప్పటి వరకు పే చేసిన హైయెస్ట్ బిల్ ఏంటి? కామెంట్ చేసి వీడియో లైక్ చేసి షేర్ చేసి మన పేజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో. అస్సలు మర్చిపోకండి. అంటాను.